ఓ బెల్లి యాదయ్య మట్టి పరిమళం నీవయ్యా, మాగాని మడులలో ఆరని పాటల ఊటవయ్యా. ఓ బెల్లి యాదయ్య, ఓ బెల్లి యాదయ్య మట్టి పరిమళం నీవయ్యా, మాగాని మడులలో ఆరని పాటల ఊటవయ్యా. భూమి తరపున సాహితీ సాగులు అక్షర కంకులు నీవయ్యా, భూమి తరపున సాహితీ సాగులు అక్షర కంకులు నీవయ్యా. నీల తల్లి పాదాలను శిరస్సు వంచి ముద్దాడినవయ్యా. ఓ బెల్లి యాదయ్య మట్టి పరిమళం నీవయ్యా, మాగాని మడులలో ఆరని పాటల ఊటవయ్యా, మాగాని మడులలో ఆరని పాటల ఊటవయ్యా. అడవి సంపద అందరి సొత్తని, అడవి సంపద అందరి సొత్తని ప్రజాస్వామ్య పదమైనావు. నివసించే జీవాలను చూపి లౌకిక తత్వం చూడమన్నావు. మైనింగ్ అంటూ అడవి తల్లిని తగలబెట్టుట తగదన్నావు. మైనింగ్ అంటూ అడవి తల్లిని తగలబెట్టుట తగదన్నావు. కొల్లగొట్టేటోళ్లకు అక్షర కంచెలు గట్టావు. ఓ బెల్లి యాదయ్య మట్టి పరిమళం నీవయ్యా, మాగాని మడులలో ఆరని పాటల ఊటవయ్యా, మాగాని మడులలో ఆరని పాటల ఊటవయ్యా. మట్టి మనుషులా చిందించేటి చెమట చుక్కల జాడవు, సచ్చుబడినట్టి సమాజ నరముల తట్టి లేపిన రాగానివి. మట్టి మనుషులు చిందించేటి చెమట చుక్కల జాడవు, సచ్చుబడినట్టి సమాజ నరముల తట్టి లేపిన రాగము. రైతు లేనిదే దేశం లేదని సత్యం నిత్యం చెబుతావు, రైతు లేనిదే దేశం లేదని సత్యం నిత్యం చెబుతావు. ప్రపంచీకరణ విషం గక్కితే, ప్రపంచీకరణ విషం గక్కితే పల్లె పదాలతో కడుగుతుంటావు. ఓ బెల్లి యాదయ్య మట్టి పరిమళం నీవయ్యా, మాగాని మడులలో ఆరని పాటల ఊటవయ్యా, మాగాని మడులలో ఆరని పాటల ఊటవయ్యా. బహుజన బిడ్డలు పనిలో పడేటి పాటలు నీవు చెబుతావు, దళిత గాయముల గేయాలై ఊరూరా వినిపిస్తావు. బహుజన బిడ్డలు పనిలో పడేటి ప్లాట్లు నువ్వు చెబుతావు, దళిత గాయముల గేయాలై ఊరూరా వినిపిస్తావు. నింగి నేల నీరు నిప్పు నీ కవితా వస్తువులు, నింగి నేల నీరు నిప్పు నీ కవితా వస్తువులు. అగ్రరాజ్య కుట్ర నిద్రించే అక్షరాయుధాలు. ఓ బెల్లి యాదయ్య మట్టి పరిమళం నీవయ్యా, మాగాని మడులలో ఆరని పాటల ఊటవయ్యా. భూమి తరపున సాహితీ సాగులు అక్షర కంకులు నీవయ్యా, నేల తల్లి పాదాలను శిరస్సు వంచి ముద్దాడినవయ్యా. ఓ బెల్లి యాదయ్య మట్టి పరిమళం నీవయ్యా. ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, యాదయ్య సారు ఒక పాట, ఒక కవిత్వం, ఒక మాట కలగలిసినటువంటి మూర్తి భవించినటువంటి సాహితీ మూర్తి. నిజంగా యాదయ్య సార్ని ఇంకొక విషయంలో నేను చాలా ఆనందపడుతూ ఉంటాను. ఎక్కడో చింతల యాదగిరికి తానా వారు అమెరికా సాహితీ పురస్కారం గుంటూరులో ఇస్తే ఆయన మొత్తం ఈ జనాన్నంతా వేసుకొని ఆ సభకు వచ్చాడు. ఒక పిల్లల కోడి లెక్క కవులతో, కళాకారులతో, ప్రజా సంఘాలతో ఆయన కలివిడిగా తిరగడం బహుశా ఏ సాహితీవేత్త అలా ఉండడు. ఆయన అలా ఉన్నాడు కాబట్టే ఈరోజు ఆయనకి అంత పెద్ద అలిశెట్టి ప్రభాకర్ గారి పురస్కారం ఆయనకు వచ్చింది. మరెన్నో పురస్కారాలు ఆయన అందుకోవాలి. ఈ తెలంగాణ, ఈ తెలుగునాట ఆయన మరింత ఉన్నతంగా ఎదగాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు. పాటతో అందరినీ పులకరింపజేసి గురజాడ గారికి, బెల్లి యాదయ్య సార్కి ఉన్నటువంటి సారూప్యతను విప్పి చెప్పినటువంటి ప్రజా గాయకులు రమణన్న గారికి ప్రత్యేకంగా
ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ముఖ్య అతిథులు మాట్లాడే ముందు వేదిక మీద ఉన్నటువంటి సామాజికవేత్త ఉపాధ్యాయులు పాల్వంచి హరికిషన్ సార్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాం. మట్టి కవి డాక్టర్ బెల్లి యాదయ్య గారి ఆత్మీయ అభినందన సభకు విచ్చేసి వేదికను అలంకరించిన ఈనాటి ఆత్మీయ అభినందన స్వీకర్త మట్టి కవి డాక్టర్ బెల్లి యాదయ్య గారు మరియు సభాధ్యక్షత వహించిన తెలంగాణ ప్రజాక్షేత్రం జిల్లా అధ్యక్షులు బుడుపల్లి వెంకటేశం గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథులు తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ గారు మరియు విశిష్ట అతిథులు తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కవి కె ఆనందచారి గారు, ప్రొఫెసర్ పిల్లలమరి రాములు గారు మరియు ప్రత్యేక అతిథులు వివేకానంద హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీ తిరుగుడు మల్లికార్జున గారు, ప్రజాగాయకులు పివి రమణ గారు, అదేవిధంగా బాసరాజు యాదగిరి గారు మరియు పుక్కడపు రమేష్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్న ఇతర మిత్రులు, వేదిక ముందున్నటువంటి ఆహుతులందరికీ నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా నాకు అలిశెట్టి ప్రభాకర్ గురించి అయినా డాక్టర్ బెల్లి యాదయ్య గారి గురించి అయినా కొంతే తెలుసు. అంటే సాహితీ సమావేశాల్లో వీరితోని పాల్గొంటుంటాను కాబట్టి కొంత పరిచయం సార్తోటి. ముందుగా నాకు తెలిసిన అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి కొంత చెప్పదలుచుకున్నాను. వారు జీవించింది అతి తక్కువ కాలం అయినా ఇంకా అక్షరాలలో జీవించే ఉన్నారు. కూజాలో కూలంకషంలా సమాజ చైతన్యం కలిగించే సాహిత్యాన్ని సమాజంపైకి శరాఘాతాలలా వదిలారు వారు. వారి సాహిత్యం చూస్తే సామాన్యులకు జరిగే అన్యాయాలపై కలం పోరాటం చేసిన సృజనాత్మక కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. దారి తప్పిన సామాజిక పోకడలను పదునైన పదాలతో కూడిన సునిశ్చిత వ్యంగ్యంతో సరిదిద్దే ప్రయత్నం చేసినట్టు వారి కవిత చూస్తే అర్థమవుతుంది. యువ పాఠకులలో ఆలోచన దృక్పథం కలిగించి యువతరాన్ని మేల్కొల్పిన గొప్ప వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ గారు. సామాజిక జీవితంలోని కొన్ని కోణాలను పట్టుకొని వాడి అయిన కవిత్వం రాసిన ఘనత అలిశెట్టి ప్రభాకర్ గారిది. నేటి యువతకు అలిశెట్టి ప్రభాకర్ గారి కవితలను చేరువ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాసుకో కోసుకో రాజకీయమా, ప్రజలు పనసతొనలు, మీరు కత్తికొనలు. ఈ పదాలు చూస్తే చురకత్తులా ఉంటాయి. మరి ఏ గ్రూపు రక్తమైనా పీల్చగలిగినవి దోమలు, దోపిడిదారులే. ఆకాశమంతా ఆకలిలో అన్నం మెతుకంత చందమామ, కంటికి ఆనదు, కడుపు నిండదు. ఇక చివరిగా చూసినట్లయితే, ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనని. ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులను సంహరించనని. ఈ కట్టుకోతలు విని గొర్రెలన్నీ పుర్రెలూపుతున్నాయి. ఈ విధంగా సమాజంలో ఉన్న పరిస్థితుల్ని కళ్ళకట్టినట్టు చెప్పడం జరిగింది వారు. ఇలా నేటి సమాజ చిత్త స్థితిగతులను తన అక్షర చురకత్తులతో చైతన్యపరిచి ఆలోచన దృక్పథాన్ని పెంపొందించిన గొప్ప కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. ఇక మన ప్రాంత మట్టి కవి డాక్టర్ బెల్లి యాదయ్య గారి గురించి చెప్పాలంటే వారు బహుజన కవి. వీరు తనదైన శిల్పంతో సామాజిక దృక్పథంతో కవిత్వం రాయడం జరిగింది. తాను జీవిస్తున్న పరిస్థితులను, కాలాన్ని, స్థితిగతులను తనదైన శైలిలో కవిత్వీకరిస్తున్నారు. బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న నినాదం మార్గంలో బహుజనుల కోసం సృజన చేస్తూ ఉన్నారు. అలిశెట్టి బాటలో నడుస్తున్నటువంటి సామాజిక చైతన్య దృక్పథం గల కవులలో ఒకరుగా మన ఉమ్మడి నల్గొండ మట్టి కవి డాక్టర్ బెల్లి యాదయ్య గారు అని చెప్పవచ్చు. ఒక కవిని మనం గౌరవిస్తున్నామంటే ఆ కవి యొక్క సృజన ఏ పాటిదో, ఆ కవి కవితా వస్తువు ఏమిటో, దాని లోతు ఏమిటో, మరియు దాని పార్శ్వం ఏమిటో, సామాజిక స్వప్నం ఏమిటో సహజంగా కవి యొక్క కవిత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడే, ఇటువంటి సభలు సమావేశాల్లో పాల్గొన్నప్పుడే తెలుస్తుంది. వీరి కవిత ఒకటి తీసుకుంటే పాఠకులు అనుకోవచ్చు చాలా కవితలు రాశానని.
నేను మాత్రం ఒకే కవిత రాస్తూ ఉన్నాను. శ్రోతలు భావించవచ్చు చాలా పాటలు పాడానని, నేను మాత్రం ఒకే పాట పాడుతున్నాను. ప్రేక్షకులు చెబుతుండవచ్చు చాలా పాత్రలు ధరించారని, నేను మాత్రం ఒకే పాత్రను అభినయిస్తున్నాను. ఇలా సాగుతూ 7 చరణాలు ఉంటుంది ఈ కవిత, కానీ అంత ఏం తీసుకోలేండి. ఇక ఒక జీవితంలో ఒక పనిని మించి చేయడం నీ వల్ల అయ్యే పని కాదని మనిషికో వాక్యం ఎప్పుడో ఇచ్చింది కాలం. అంటే ఈ కాలం పొడుగుతా తాను చేస్తున్నటువంటి పనులన్నింటినీ ఒక సమగ్ర దర్శనంతో చేస్తున్నట్లు అనిపిస్తుంది. తన జీవితాన్ని ఇట్లా నిర్మించుకొని ఈ సమాజాన్ని ఒక సరైన దిశలో నడిపించాలని హలం అనే కలం ద్వారా సమాజం అనే పుస్తకంపై అక్షర దున్నకం చేస్తున్నారు డాక్టర్ బెల్లి యాదయ్య గారు. ఇంకా కవిత్వం మనం చేసుకునే విచికిత్స అని కూడా వారు అంటారు. కవిత్వం మనం వెతుకునే జ్ఞాన దిశ అని, మనం బందీ అయ్యే చెరసాలని, కవిత్వం మనం మైమర్చిపోయే పానశాల అని, కవిత్వం మన హృదయానికి మనం సమర్పించుకునే విధేయత అని, ఇలా కవిత్వాన్ని వ్యక్తపరిచారు వారు. మరి మన బెల్లి యాదయ్య గారిని 360 డిగ్రీల కోణంలో చూసినట్లయితే వారిలో కవి, విమర్శకుడు, పాటల రచయిత, పాఠ్యపుస్తక రచయిత, సంపాదకీయ వ్యాసకర్తగా, రంగస్థల నటనా శిక్షకుడిగా, గోల్ అనే ఒక సంస్థను స్థాపించి తద్వారా 5 రాష్ట్రాలలో ప్రసంగకులుగా, జైళ్ళ శాఖ మరియు బీసీ ఎస్సీ స్టడీ సర్కిల్ల కౌన్సిలర్గా, ఇలా రకరకాలుగా 360 డిగ్రీల కోణంలో వారిని చూడొచ్చు మనము. అంటే ఈ రకంగా సంపూర్ణ కోణం నిండి ఉండి ప్రస్తుతం నకరేకల్ నియోజకవర్గంలో నకరేకల్లో వారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత 36 సంవత్సరాలుగా గురువుగా విద్యాసేవలో ఉంటూ అక్షరయాత్రలో వివిధ ప్రక్రియలలో సాహితీ సేవకుడిగా కూడా తన ఆశయ సాధనలైన సమసమాజ స్థాపన మరియు సామాజిక రుగ్మతల నిర్మూలనకై ఇప్పటి వరకు దాదాపు 9 పుస్తకాలు వెలువరించారు. కవితలు కావచ్చు, వ్యాస సంపుటిలు కావచ్చు. ఆ విధంగా సాహిత్య సృజన చేస్తూ వారు ముందుకు సాగుతూ ఉన్నారు. అలిశెట్టి ప్రభాకర్ ఆశయాల సౌధానికి సమాంతరంగా ముందుకు వెళుతున్న కవి మన బెల్లి యాదయ్య గారు. వారు 2025 సంవత్సరానికి గాను అక్షర సమరశంఖం అలిశెట్టి ప్రభాకర్ గారి పురస్కారం పొందడం ఘనమైన సత్కారంగా మనం భావించవచ్చు. కాలం ఉన్నంత వరకు, కవిత్వం ఉన్నంత వరకు, సూర్యచంద్రులు వెలుగుతున్నంత వరకు కూడా అలిశెట్టి ప్రభాకర్ కవిత్వానికి దార్శనికంగా ఉంటుంది. అదేవిధంగా మన యాదయ్య గారి కవిత్వం కూడా ఆకోవలనే సాగుతుందని, అలాగే ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి సభాముఖంగా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన సాహిత్యాభిలాషులైన తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం మరియు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సామాజిక చైతన్య విప్లవ కవి బెల్లి యాదయ్య గారి సాహిత్య సేవలు అనిర్వచనీయమని చెప్పినటువంటి పాల్వంచ హరికిషన్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరో అతిథి విశ్రాంత ఉపాధ్యాయులు, వివేకానంద హై స్కూల్ తోటి వేలాది మంది పేద గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నటువంటి మల్లికార్జున సార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాం. అంటే ఒక మెడిసిన్ పనిచేయడానికి ఒక శాస్త్రవేత్త ఎంతైతే రీసెర్చ్ చేస్తారో ఆ విధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు, రుగ్మతలు, ఇంకా ఎన్నిటికో ఒక పరిష్కారాన్ని చేయాలంటే ఒక కవి చాలా రకాలుగా అతని యొక్క సమయాన్ని వెచ్చించి ఆలోచిస్తూ రాయడమైనా, ఆయనకు ఒక వ్యాసమైన, ఒక కథ అయినా, ఒక పాట అయినా ఏదైనా రావాలంటే చాలా సంఘర్షణ చాలా అవుతుంది. నేను ఆ స్కూల్ పిల్లలకి దాదాపు 1982లో ఒక టీచర్గా ఈ వృత్తిని ప్రారంభించిన. ఇన్ని సంవత్సరాలు నేను బాగా నాకు ఈ పాటల గురించి రాసిన పుస్తకాలు చదువుతున్నటువంటి నాకు దాని గురించి చదివినప్పుడు అర్థం చేసుకుంటుంటే దీని ఏదైతే నేను అర్థం చేసుకున్నానో, ఏదైతే అవగాహన నాకు కలిగిందో దాన్ని నేను స్టూడెంట్స్కి చాలా చెప్తుంటాను. ఒక పాట, సినిమా పాట వచ్చింది అంటే, అది మంచి పాట వచ్చిందంటే దాన్ని వినండి, ఫస్ట్ దాన్ని రిజిస్టర్ చేసుకోండి.
మనం తిన్నటువంటి ఆహారం ఏ విధంగా అయితే జీర్ణం కావాలో, జీర్ణం కావడానికి 6-7 గంటలు పడుతుందో, జీర్ణమైనటువంటి ఆహారమే మనకు బలాన్ని శక్తినిస్తుంది. అట్లాగే ఒక పుస్తకము లేదా ఏదన్నా ఒక చిన్న పద్యమో గద్యమో పాటో విన్నప్పుడు విన్నప్పుడు దాన్ని అర్థం చేసుకుంటేనే దాని యొక్క సారం మనకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా వినమని చెప్పేసి చెప్తాను. మా స్కూల్ మీటింగ్స్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు నేను చెప్పేది ఏమిటంటే, పిల్లలకు ఫస్ట్ ఒక పాట వేసి ఆ పాట యొక్క అర్థం ఏంటో అర్థం చేసుకోమని చెప్తాను. ఎందుకంటే చాలా మనం ఎన్నో ఉపన్యాసాలు చేస్తాం, కానీ అదంతా కూడా వాళ్ళకు వినట్టు ఉండదు. కాబట్టి ఒక మంచి చాలా అనుభవంతో కూడినటువంటి ఒక కవి ఎంతో ఆలోచించి చాలా సమయం కేటాయించేసి అర్థవంతమైనటువంటి పదాల కూర్పుతో వచ్చినటువంటి పదాలు వినడం వల్ల, ఆ పాట వినడం వల్ల చాలా ఒక మార్పు వస్తుందని ఒక ప్రయత్నం. సో అట్లాంటి ప్రయత్నాలు యాదయ్య గారు చాలా చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ప్రతి పిల్లవాడిని కలవడం, అందులో ఉన్నటువంటి రకరకాల విభిన్న మనస్తత్వాలను, విభిన్న ఏజ్ గ్రూపులను కలిసి చేసిన ప్రయత్నంలో సార్ చాలా సక్సెస్ఫుల్గా వారు వచ్చారు. ఎందుకంటే ఏ ఉపాధ్యాయుడైనా తనకు తాను ఎప్పుడు కూడా ఇది కావాలి అంటే, ఒక ఉపాధ్యాయుడు అయిపోయిన తర్వాత ఒక కలెక్టర్నో, ఇంకెవరినో, ఒక ఐఏఎస్నో, ఒక ఐపీఎస్నో ప్రొడ్యూస్ చేయడం, తను ఉపాధ్యాయుడు కావడం కష్టం. కానీ ఉపాధ్యాయుడు వృత్తిలో ఉండి మాత్రం చాలామందిని వాళ్ళని మనం ఈ వేదికని ఈ పాఠశాల నుంచి పంపించవచ్చు, మనం అనుకున్నటువంటి వాళ్ళందరినీ. ఎందుకంటే సమాజం కావాల్సినటువంటి అందరూ కూడా పాఠశాలే రాయవుతారు కాబట్టి. కానీ సార్ రెండూ చేసుకుంటూ వచ్చారు. తనని తాను కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చేసి వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు పెంపొందించుకుంటూ, వాళ్ళ ప్రయత్నం, వాళ్ళకు ఉన్నటువంటి అభిరుచిని ఏదైతే దాన్ని పెంపొందించుకుంటూ, తర్వాత ఈ ద్వారా వృత్తిలో కూడా వాళ్ళు అభివృద్ధి ఈ విధంగా సాహిత్య రంగంలో వారు చాలా గొప్ప స్థితికి రావడం చాలా గొప్ప విషయం. నేను 82 అంటే దాదాపు 40 years నుంచి చేశాను. కానీ నేను ఒకటే సైడ్ ఉన్నాను. ఏమిటంటే, నేను ఏదైతే ఏం కాలేదు నేను అంటే, డాక్టర్ కాలేదు, ఒక ఇంజనీర్ కాదు, ఒక కలెక్టర్ కాలేదు, ఇంకో ఎంఆర్ఓ కాలేదు, ఇంకో బ్యాంక్ ఎంప్లాయీ నేను కాలేదు. కాబట్టి నేను చాలా మందికి ప్రొడ్యూస్ చేసిన, ఇక్కడికి వెళ్ళి ప్రయత్నం మార్కెట్కి ఇచ్చిన. సో నాకు కంపారిజన్ ఒకసారి అప్పుడప్పుడు చేసుకుంటే, సార్ అందులో నేను సార్ ఇది రెండింటి మీద కూడా చేసుకుని రావడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈ సందర్భంగా సరే, నాకు నాలెడ్జ్ లేదు ఈ సాహిత్య సభ గురించి మాట్లాడాను కాబట్టి, సో ఇంతవరకే నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. అధికారుల సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మరో అతిథి గెస్టెడ్ అధ్యాపకుల జిల్లా అధ్యక్షులు మేనుగులింగయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్ర స్థాయి పురస్కారం 2025 సంవత్సరానికి అందుకున్నటువంటి మట్టి కవి డాక్టర్ బెల్లి యాదయ్య గారి ఆత్మీయ అభినందన సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు బొడ్డుపల్లి వెంకటేశ్వర గారికి, మరియు ఆ సమావేశానికి అధిరోహించినటువంటి పెద్దలందరికీ, ముందున్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఇలాంటి పురస్కారాలు ఎన్నో అందుకోవాలని కోరుకుంటున్నాను. చాలా చిన్నవాడిని, మీ ముంగల మాట్లాడాలంటే చాలా అర్హత లేదని భావిస్తున్నాను. అయితే సార్ గురించి నాకున్నటువంటి పరిచయాన్ని చెప్పుకోదలుచుకున్నాను. సారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు, నేను కూడా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక 3 రోజులు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో 3 రోజులు స్పెషల్ ప్రోగ్రాం ఉన్నప్పుడు పోయినాము, ఒకే రూమ్లో ఉన్నాము. అప్పుడు సార్ యొక్క కవిత్వం అనేది మమ్మల్ని నైటు 12 గంటల వరకు నిద్రపోని చెప్పేశారు. ఆయన యొక్క కవిత్వం ద్వారా మాకు నిద్ర రాకపోయేది. ఆ మాటలు చాలా మంచిగా అనిపించినాయి. ఆ తదుపరి ఇప్పుడు సార్ గురించి చెప్పాలంటే, సారు నిత్య విద్యార్థి నేను చూసిన. ఎందుకంటే ఇంకొక బాధాకరమైన సంఘటనలో ఒక 10 రోజులు ఉన్నాము హైదరాబాద్లో. అక్కడ ఆ 10 రోజులు చాలా బాధలో ఉండి కూడా ఎన్ని పేపర్లు చదివిందంటే సారు ఆ పేపర్లు చదువుతూనే ఉన్నాడు అక్కడ యశోద హాస్పిటల్లో. అప్పుడు అనుకున్నా, సారు చూడండి ఇది ఈ విధంగా నిత్య విద్యార్థిగా ఉంటున్నాడు అంటే మేము చాలా సార్ను చూసి చాలా నేర్చుకోవాలి. ఆ సారు మన యొక్క ప్రాంతంలో ఉండడము, అందులో మాకు బంధువుగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఇంగే సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథులు సాహిత్యం ద్వారా వారి యొక్క సేవల్ని తెలంగాణ రాష్ట్రానికి అందిస్తూ
కవిగా అదేవిధంగా రచయితగా ముందుంటున్నటువంటి తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందాచారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. (1947) ఆగస్టు 15 నిజమైన స్వాతంత్ర దినం కాదు. 2024 జనవరి 22 అసలైన స్వాతంత్ర్య దినం అని ఉరికంబానికి ఎక్కిన భగత్ సింగ్ను హేళన చేస్తున్న సందర్భం ఇది. అనేక మంది ప్రాణత్యాగం చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడి జీవితాలు కూడా అర్పించినటువంటి భారతదేశ ప్రజల గౌరవాన్ని, మర్యాదను కించపరుస్తున్నటువంటి సందర్భం ఇది. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ని తలవద్దని సాక్షాత్తు హోంమంత్రి దాని బదులుగా రామజపం చేయండి అని చెప్తున్న సినారియో చూస్తున్న సందర్భం ఇది. ఒక రైతు తనకు గిట్టుబాటు ధర, తనకున్న సరైన విత్తనాలు ఇవ్వండి, నా భూమిని నాకు దక్కించండు అని పురుగు మందు తాగి ఆఫీసుల ముందరనే ప్రాణాలు విడుస్తున్నటువంటి సందర్భం. ఒక స్త్రీ తన మానాన్ని, ప్రాణాన్ని నడిబజారులోనే దోచేస్తున్నటువంటి దుర్మార్గ దుష్ట సమాజం ఉన్నటువంటి దృశ్యాలు నిత్యం కనపడుతున్నటువంటి సందర్భం ఇది. ఇప్పటికీ సంవత్సర కాలంగా మణిపూర్లో ఒక జాతి ఇంకొక జాతి మీద నిస్సిగ్గుగా, నిర్లజ్జగా దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నటువంటి సందర్భంలో కూడా నాయకులు నోరు విప్పనటువంటి సందర్భం ఇది. అశేష యువత ఏవి మా ఉద్యోగాలంటే వాటి వైపుగా చూడకుండా పోతున్నటువంటి పాలకులు సంచరిస్తున్నటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో మనం బెల్లి యాదయ్య గారికి అభినందన చేస్తున్నాం. ఎందుకు తెలుసా? వాటన్నిటికీ విరుగుడు బెల్లి యాదయ్య గారు. వాటన్నిటికీ విరుగుడు బెల్లి యాదయ్య గారి కవిత్వం. వాటన్నిటికీ ఒక సవాలు బెల్లి యాదయ్య గారి సాహిత్య ప్రస్థానం. వాటన్నిటికీ విరుగుడు బెల్లి యాదయ్య గారు నమ్మిన విశ్వాసపు ఆశ. అందుకోసం మనం అభినందిస్తున్నాం బెల్లి యాదయ్య గారు. బెల్లి యాదయ్య గారు ఎత్తుగా ఉన్నాడని, పొడుగ్గా ఉన్నాడని, బాగా చదువుకున్నాడని, ఎవరూ చదవనంత చదివాడని కాదు మనం అభినందిస్తున్నది. వీటన్నిటికీ విరుగుడుగా మన ముందుకొచ్చి నిలబడ్డాడని మనం అభినందిస్తున్నాం. అది ఈనాటి సందర్భం. బెల్లి యాదయ్య గారి గురించి చెప్పాలంటే ఆ పుస్తకాలన్నీ చదవాలి. ఇక్కడ వేదిక మీద మిత్రులు ఇందాకన్నాడు పివి రమణ, మేమేదో చెప్తే ఇందామని వచ్చామని. కానీ మిమ్మల్ని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరిని? రమణ, యాదగిరి. వీళ్ళు ఒక పాట పాడితే చాలు, మనం చెప్పిందంతా అందులో ఉంటుంది. ఎప్పుడో 35 ఏళ్ల క్రితం అనుకుంటా, నా చెట్టి చేతులు
చక్కని రాతలో నేరవలేదు అని పాట మా సమక్షంలోనే అది పురుడు పోసుకుందని నాకు గుర్తు. అంత గొప్ప పాట, ఈ జాతిని కూడా ఊపేసినటువంటి పాట. అట్లాంటి వాళ్ళు యాదగిరి ఇక్కడ ఉన్నాడు, కలుసుకునేటువంటి అవకాశం ఈ సభ కల్పించింది. అది నాకు సంతోషకరమైన విషయం. అట్లాగా పివి రమణ మంచి సామాజిక కళాకారుడు, రచయిత, గాత్రం ఉన్నవాడు, అంతేకాదు ఒక ఉద్యమ కార్యకర్త. అది ఈ సందర్భం ఇంకా సంతోషాన్ని ఇచ్చింది. ఇక మిత్రుడు జూలూరి గౌరీశంకర్ ఉన్నాడు. ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. రామన్నపేట మండల ఆత్మీయులు అన్నారు. ఈ అభినందన చేస్తుంది. అలశెట్టి ప్రభాకర్ గారి గురించి చాలామంది చెప్పారు. ఆయన గురించి మనం చెప్పుకునేటువంటి సందర్భము సమయం కూడా ఉండదు. ఎందుకంటే ఆయన గొప్ప కవి. అలశెట్టి ప్రభాకర్ అతి తక్కువ వయసులో అంత ప్రభావితమైనటువంటి కవిత్వం రాసి మనకు ఇచ్చిపోయాడు. ఆయన పోయాడనకంటే ఆయన ఇంకా బతుకుతూ ఉన్నాడు ఆయన కవిత్వం. ఇలాంటి బెల్లి ఆదాయాలకు అలా అదేలు ఎంతోమందికి ఇంకా ప్రేరణ ఇస్తూ ఉన్నాడు. అది ఆయన గొప్పతనం, అలశెట్టి ప్రభాకర్ గొప్పతనం. సో అలాంటి పురస్కారాన్ని బెల్లి యాదయ్య గారు తీసుకోవటం చాలా సముచితం, చాలా అవసరం. అయితే బెల్లి యాదయ్య గారికి ఈరోజు మనం అభినందించటం అంటే బెల్లి యాదయ్య గారికి అభినందిస్తున్నామని అయితే నేను అనుకోలేదు. మనల్ని మనం అందరం అభినందించుకుంటున్నామని నేను భావిస్తున్నాను. వాస్తవంగా ఈ నల్లగొండ నేలను అభినందిస్తున్నాం, ఈ నల్లగొండ మట్టిని అభినందిస్తున్నాం, ఈ నల్లగొండ ఇచ్చిన చైతన్యాన్ని అభినందిస్తున్నాం. ఈ నల్లగొండలో పుట్టి పెరిగిన అనేక మంది చైతన్యవంతులను, యువతను అభినందిస్తున్నట్టుగానే నేను భావిస్తున్నాను. అంతకంటే వేరే ఏదో ఇంకొక వ్యక్తికో, ఇంకొక పండితుడికో, ఇంకో కవికో, ఇంకొక దార్శనికుడికో, ఇంకొక ఉపాధ్యాయుడికో అభినందిస్తున్నట్టుగా నేను భావించట్లేదు. సో అకేషన్, ఈ సందర్భం అనేది చాలా ముఖ్యమైనది ఎవరికైనా సరే. చాలామంది పుడుతుంటారు, గెడుతుంటారు, ఏదో ఇచ్చిపోతారో తీసుకొని పోతారో, అవన్నీ కూడా చరిత్ర తెలుపుతుంది. ఇప్పుడు మనకు అలశెట్టి ప్రభాకర్ ఏమి ఇచ్చిపోయాడు? నిన్న ఒక కవి సమ్మేళనంలో ఒక కవి శ్రీనివాస్ గౌడ్ కవిత రాశారు. నేను వేసుకున్న జోలలో, నా భుజం మీద వేసుకున్న జోలలో తీసుకున్న ఎంత, ఇచ్చిపోతున్నాయి. అంతే. ఎంత తాత్వికత చెప్పాడు. ఈ సమాజం నుంచి మనం తీసుకున్నదంతా, మనం ఇచ్చిపోతున్నదంతా. పోతాం, జోలేసుకున్నవాడు పోకుండా ఉండడు, పోతాడు. కానీ ఇస్తున్నది ఏంటి, తీసుకున్నది ఏంటి, ఇది ఆలోచించాల్సిన అవసరం. బెల్లి యాదయ్య గారు మనకి ఏమిచ్చాడు? ఇది రేపు బెల్లి యాదయ్య గారు మనం అందరం ఎవరు లేకుండా కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఏమిచ్చిపోతున్నాడు మనకు? ఏమిచ్చిపోయిందనేదే కదా అలశెట్టి ప్రభాకర్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నది. ఆయన ఇవ్వకపోతే మనం ఏం గుర్తు చేసుకోం. ఇప్పుడు గుర్తు చేసుకోకుండా పోయిన వాళ్ళు అనేక మంది, లక్షల కోట్ల మంది. గుర్తు చేసుకుంటున్నది కొంతమందినే. ఇందాక నేను ఉదాహరించినటువంటి భగత్ సింగ్ లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో ఒక మనిషిని గుర్తు చేసుకోవడానికి కానీ, ఒక మనిషిని స్మరించుకోవడానికి కానీ, ఒక మనిషి జ్ఞాపకాలు నిరంతరం చైతన్యధారగా ప్రవహించడానికి కానీ అతని రంగు, రూపు, ప్రాంతం, కులం, మతం కాదు అనేది ఖచ్చితంగా నిర్ధారించే విషయం. ఏమిటి మరి అంటే, ఈ సమాజానికి
ఈ రాబోయే తరానికి ఏమైనా ఇచ్చాడా లేదా అనే ఒక్క విషయం మాత్రమే ఆయనను గుర్తుంచుకోవడానికి ఏకైక కారణం. అట్లా మనకు బెల్లియాదయ్య గారు మనకేం ఇచ్చాడు. నేను నవతెలంగాణ పత్రికలో పనిచేస్తాను. సోపతి, ఈ దర్వాజా ఇవన్నీ కూడా నేను దాన్ని నిర్వహిస్తాను. నాకు చాలా వ్యాసాలు పంపిస్తాడు ఆయన. యాక్చువల్గా సృజనశీలి, కవిత్వం రాసేయచ్చు, బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి కవిగా పేరు తెచ్చుకోవచ్చు. కానీ ఆయన ఏం రాస్తాడంటే రాబోయే తరానికి పిల్లలకు ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎందుకు చదవాలి, ఏ చదువు చదివితే ఏముంటుంది, ఏం తెలుస్తుంది, మీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దపడుతుంది, ఆ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి మీరు చేయాల్సినటువంటి పనులేంటి, చదవాల్సినటువంటి పనులేంటి, ఏది చదివితే ఏమవుతారు, ఇది మొత్తం చదివి రాసి పంపిస్తాను. నిజంగా అట్లా చేస్తున్నటువంటి ఉపాధ్యాయ వర్గం చాలా 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 తక్కువ అయింది. అట్లాంటి ఒక గొప్ప గైడెన్స్, మార్గదర్శనం చేస్తున్నటువంటి వ్యక్తిగా బెల్లియాదయ్య గారు నాకు తెలుసు. అది ఇచ్చిపోవడమే, తీసుకొని పోవటం కాదు. తీసుకున్న దాన్ని మళ్ళీ ఇచ్చిపోతున్నాడు. ఒక మహా రచయిత ఏమన్నాడు, నువ్వు ఎంతైనా విజ్ఞానాన్ని సాధించు, గొప్పవాడివి కా. హాయిగా హారాం కుర్చీలో కూర్చొని ఆ జ్ఞానమంతా నీలోనే ఉంటే ఏమీ చదువుకొని రిక్షా లాగుతున్న వాడికి నీకు ఏమి తేడా లేదు అని అంటాడు. ఏ జ్ఞానము లేకుండా మామూలుగా పనిచేసుకుంటున్న వాడికి ఎవరికి చెప్పకుండా, ఎవరికి ఇవ్వకుండా నీ జ్ఞానాన్ని అంతా నీలోనే ఉంచుకున్న వాడికి పెద్ద తేడా లేదు. కానీ అట్లాంటి వ్యక్తి కాదు బెల్లియాదయ్య గారు. అతను తీసుకున్న దానికంటే మరింత రెట్టింపుగా ఇచ్చిపోతున్నటువంటి వాడిగా మన బెల్లియాదయ్య గారు మన ముందు నిలబడి, అందుకోసం అభినందిస్తున్నాం. అందుకోసం మనందరిలో కూడా అలాంటి ఇచ్చిపోయే గుణాన్ని పెంపొందించడం కోసం ఈ అభినందన తప్ప మరొకటి కాదు అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, నల్గొండ జిల్లాకు ఉన్నటువంటి ప్రత్యేకత, ఈ నేలకొన్న ప్రత్యేకత మళ్ళీ నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది గొప్ప చైతన్యం ఉన్నటువంటి, ఇది చైతన్యమే కాదు, భాషా సాహిత్యాలకు, భాషా సాహిత్యాల అధ్యయనానికి, ఆలోచనలకు కూడా ఇది ఒక కేంద్రం, కళలకు కేంద్రం. మహా కళాకారులు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి నేలలో పుట్టి పెరిగి ఇక్కడ ఉన్నటువంటి మట్టి వాసనలతోని ఇప్పటికీ చాలామంది మట్టిని పనిచేసి వచ్చిన తర్వాత మన దేహానికంటేన మట్టిని శుభ్రం చేసుకొని ఇంట్లోకి వస్తాం. కానీ మన ఆలోచనల్లో ఉన్నటువంటి మట్టి వాసనల్ని కూడా శుభ్రం చేసుకొని వీటికి అతీతంగా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా కాకుండా ఆ మట్టి వాసనని, మట్టి చైతన్యాన్ని నిరంతరం నింపుకొని నడుస్తున్నటువంటి వ్యక్తి బెల్లియాదయ్య గారు. అది వారికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇప్పుడు వర్తమానం, గతం, భవిష్యత్తు, గతము, వర్తమానం, భవిష్యత్తు. వర్తమానం చాలా ముఖ్యమైనది. వర్తమానాన్ని సరిగా చూసి అంచనా వేయకపోతే, అంచనా వేయటమే కాదు, ప్రతిస్పందించకపోతే, దానికి ప్రతిస్పందనగా మనం నిలబడకపోతే, మాట ద్వారానో, చేత ద్వారానో, ఆలోచన ద్వారానో, కవిత్వం ద్వారానో, కథ ద్వారానో, పాట ద్వారానో ఏదో ఒక స్పందనను తెలియచేయలేకపోతే అది మన సమాజాన్ని నిస్తేజంగా మారుస్తుంది. ఆ సందర్భానికి తప్పనిసరిగా ప్రతిస్పందించేటువంటి గుణం, లక్షణం
కలిగి ఉండటమే మనిషికి కావలసినటువంటి శక్తి. దానికి గతం తెలిసి ఉండాలి, వర్తమానాన్ని చూసి అవగాహన చేసుకునేటువంటి శక్తి కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే భవిష్యత్తు ఉన్నతంగా నిర్మించబడుతుంది. లేకుంటే భవిష్యత్తు చాలా ప్రమాదం ఉంది. నిశ్శబ్దంగా ఉంటుంది ఈరోజు యువత. ఎందుకు బెల్లియాదయ్య గారు మనకు అంతటి ప్రాధాన్యతను కలిగినటువంటి ఒక వ్యక్తిగా నిలబడ్డారు అంటే, భవిష్యత్తు దర్శించిన వాడే ఆ భవిష్యత్తు అలా ఉండకుండా మంచిగా ఉండాలని కోరుకునే ప్రయత్నంలో భాగస్వామి అవుతాడు, లేకుంటే కాలేడు. ఇప్పుడు భవిష్యత్తు కూడా ఈ సమాజంలో చాలా దుర్మార్గంగా నిర్మించబడుతుంది. రేపు ఎలా ఉంటుందనే దాన్ని ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది. నేనేదో భయపెట్టడం కోసం చెప్పట్లేదు. వాస్తవిక సంఘటనలు చూస్తే వాటి పర్యవసానం ఎలా ముందుకు పోతుందని చెప్పాడు మోహన్ భగవత్. ఏమంటున్నాడు మోహన్ భగవత్ అంటే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ దేశాన్ని మొత్తం పరిపాలిస్తున్నటువంటి పరిపాలకుల ఆలోచన పునాది అతను. ఏమంటున్నాడు? రెండు విలువల మధ్య జరిగిన యుద్ధంలో విజయం సాధించాను నేను అంటున్నాడు. ఏమి యుద్ధం అది? ఏమి యుద్ధం అది? ఏమి యుద్ధం అంటే, బాబరు నిర్మించినటువంటి మసీదును కూల్చి రాముడి మందిరాన్ని నిర్మించాను, అది మా విజయం, అదే నిజమైన స్వాతంత్ర దినం అంటున్నాడు. ఒక గుడిని కట్టి, దేవుడు ఎవరైనా సరే ఒక దేవుడి గుడిని కూల్చి ఇంకో దేవుడిని గుడిని కట్టిన రోజును స్వాతంత్ర దినం అంటున్నాడు. ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా చరిత్రలో మనం చూసామా? అట్లాంటిది ముందుకు తీసుకొస్తున్నారు. అది వాళ్ళు ఇప్పుడే తీసుకొస్తున్నది కాదు, వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలోచన. ఎందుకంటే ఈ దేశం స్వేచ్ఛ వాయువుల్ని పీల్చే దానికోసం పోరాడినటువంటి ఉద్యమంలో వాళ్ళు లేరు, లేకపోయారు. అందుకు భిన్నంగా ఈ స్వాతంత్ర్య ఉద్యమానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళ వంతన చేరిన వంత పాడినటువంటి వారుగా, వారి వారసులుగా ఈరోజు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది రాజకీయాల కోసం నేను చెప్పట్లేదు, ఒక భావ సంఘర్షణకు సంబంధించినటువంటి విషయంగా నేను మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి వాళ్ళు ఒక మతాన్ని ఇంకొక మతానికి వ్యతిరేకంగా పెట్టి ఒక వైరుధ్యాన్ని సృష్టించి ఒక విచ్ఛిన్నతను ఏర్పాటు చేసి వైరి వర్గాలను చూపెట్టి ఒక శత్రుముఖను మనుషులకు మనుషులే శత్రువులుగా చిత్రించేటువంటి ఒక దృశ్యం మన ముందుకు వస్తుంది. అది రేపు ఇంకా ఏ రూపం తీసుకుంటుందో మీకు తెలుసు. బిల్కిస్ బానో కేసు, ఎందుకంటే ఇక్కడందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కడుపులో గర్భంతో ఉన్నటువంటి ఆవిడను చీల్చి పొట్టను కూడా చీల్చేటువంటి దుర్మార్గం ఈ వైరుధ్యంలో ఉంటుంది. అనేక మందిని కిరాతకంగా అమానవీయంగా చంపేటువంటి లక్ష్యం ఈ భావజాలంలో ఉంటుంది. అలాంటి భావజాలాలు ఆధిపత్యంలోకి వచ్చి ఇంకా వాళ్ళు చేయబోయేటువంటి ప్రణాళికను చెబుతున్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి సభ జరుగుతున్నదనేది మాత్రం గుర్తుంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకు ఇంత బాధాకరమైన ఇంత భయంకరమైనటువంటి విషయాలు ఈ సందర్భంగా చర్చించుకోవాలి అంటే, అలిశెట్టి ప్రభాకర్ ఊరికనే చెప్పలేదు. అలిశెట్టి ప్రభాకర్ చెప్పిందంతా కూడా ఇదే. మతం ఏం చేస్తుందో చెప్పాడు, కులం ఏం చేస్తుందో చెప్పాడు, నాయకుడు ఏం చేస్తాడో చెప్పాడు, పేదరికం ఏం చేస్తుందో చెప్పాడు, నోటు ఏం చేస్తుందో, కరెన్సీ నోటు ఏం చేస్తుందో చెప్పాడు. అట్లాంటి చెప్పిన కవి యొక్క వారసత్వంగా బెల్లియాదయ్య గారు ఉన్నారు కాబట్టే ఆయనకి ఆ పురస్కారాన్ని అందించారు.
అందుకు మనం అభినందిస్తున్నామంటే ఆ ఆలోచనల మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అరిశెట్టి ప్రభాకర్ ఒకటి అంటారు, వాచి పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కాలంతో పరిగెత్తలేరు. కానీ వాచి పెట్టుకున్నటువంటి బెల్లి యాదయ్య గారు కాలంకి ముందుగా పరిగెడుతూ మనల్ని మార్గదర్శనం చేస్తున్నాడు. అట్లా చేస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా నా తరపున, తెలంగాణ సాహితీ తరపున, మీ అందరి తరపున హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే ఒక చిన్న వాక్యం బెల్లి యాదయ్య గారు రాసినటువంటిది రాయవచ్చు. ఏదైనా ఇంకొకళ్ళ గురించి రాయవచ్చు, ఏదైనా ఇంకొకళ్ళ గురించి. కొత్త ఊహల్ని, ప్రతీకల్ని ఎన్నైనా సమ్మిశ్రితం చేసి నూతన అలంకారాలను కనిపెట్టవచ్చు, సృష్టించవచ్చు. కానీ సొంత బతుకుని రాయడం కష్టమైన పని. సొంత బతుకుని రాయడం కష్టమైన పని. ఎంతగా అంటే చిమ్మ చీకట్లో తెలియని దారెంట ఒంటరిగా నడవడం అంత క్లిష్టమైన పని. ఎందుకంటారా? లేఖనం బావిలోకి దిగి చూడండి, లోతు మీకే తెలుస్తుంది. జ్ఞాపకాల మెట్ల మీద ఏదో ఒక చోట కుదురుగా కూర్చొని మేఘగర్జన సన్నివేశాన్ని ఒకదానికి తెరతీసి గుండెను పోస్తున్న పచ్చి మహాగాయాన్ని ఎపిథియేట్ కాగితం పైన ఉప్పు కడ్డీ రుద్ది ఆరబెడదాం అనుకుంటాను. తీరా పెన్నువేళ్ల మధ్యకు వచ్చేసరికి మరో కన్నీటి దుంతర దాన్ని ఉరుసుకుని నదిలా పారుతుంది. దృశ్యం అర్థాంతరంగా నిర్మానుష్యమవుతుంది. కదలని వాక్యం రాయవచ్చు ఏదైనా ఒకళ్ళ గురించి. ఎంతగా అంటే చిమ్మ చీకట్లో తెలియని దారంట ఒంటరిగా నడవడం అంతా అని మొదలు పెడతాడు. పోయం ఇంకా ఉంది, మీరు చదవండి. ఏదో ఒకటి రాయటం గురించి ఎందుకు చెప్పాడంటే ఏం రాయాలో తెలిసిన వాడు కాబట్టి చెప్పాడు. అందుకు బెల్లి యాదయ్య గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ సభ నిర్వహించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఉధృతంగా పారుతున్న, ప్రవహిస్తున్న మతమౌఢ్యాలకు, అంతరాలకు గొప్ప నిర్వచనం ఒక విరుగుడు బెల్లి యాదయ్య గారి కవిత్వం అని, అదేవిధంగా గతాన్ని అంచనా వేసి, గతనాన్ని గుర్తు చేసుకొని, వర్తమానాన్ని అంచనా వేసుకొని ముందుకు పోవాలని తెలిపినటువంటి తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన విశిష్ట అతిథి ఆనందాచారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి రచనలను కూడా నేను కూడా చదివాను. సుందరయ్య గారి స్ఫూర్తి శిఖరం లాంటి ఎన్నో రచనలతోటి వారు సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి చింతల యాదన్న గతకాలం నుండి అనేక పోరాటాలకు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ప్రజా పోరాటాలకు పాటల ద్వారా పాలకుల వెన్నులో వణుకు పుట్టించి నా చిట్టి చేతులతో తట్టిలేపినటువంటి చింతల యాదగిరన్న గారు మాట్లాడి పాట పాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.